ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? అసలు ఏంటిది? దీని గురించి తెలుసుకుందాం. నిజంగా మన సమాజంలో న్యాయం అందరికీ సమానంగా ఉందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. తప్పు ఒకటే అయినా పర్యవసానాలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి. సరే, ముందుగా పలుకుబడి ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఏమవుతుందో చూద్దాం. తప్పు చేస్తారు, జైలుకెళ్తారు, కాని కొన్ని రోజులకే బయటికొచ్చి మళ్ళీ అంతా మామూలే. వాళ్ల హోదాకు ఏమీ కాదు, మళ్ళీ వాళ్ల ప్రజాజీవితం యథావిధిగా సాగిపోతుంది. కాని అదే ఒక సాధారణ వ్యక్తి విషయంలో జరిగితే కథ పూర్తిగా వేరేలా ఉంటుంది. మరి ఒక సామాన్యుడు అదే తప్పు చేస్తే వాళ్ల జీవితం తలకిందులవుతుంది. మొట్టమొదటగా ఎదురయ్యేది సమాజం నుంచి నిందలు, మాటలు. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగం పోతుంది, ఆర్థికంగా చాలా దెబ్బతింటారు. దీనితో వాళ్ల జీవితం మళ్లీ మామూలు స్థితికి రావడం చాలా కష్టమైపోతుంది. చూశారుగదా తేడా? ఒకరికి మరో అవకాశం దొరుకుతుంది, మరొకరికి జీవితకాల శిక్ష. అసలు దీనిని న్యాయమని పిలవచ్చా? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. లేదా మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థలోనే ఏదైనా పెద్ద లోపముందా? ఈ తేడాల గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఖచ్చితంగా వచ్చింది.